అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన చిన్ననాటి జ్ఞాపకాన్ని మరొకటి గుర్తు చేసుకుందాం. ప్రతిరోజులానే ఆ రోజు కూడా నిద్రలేచాడు ఆ పిల్లవాడు. కానీ ఏదో వెలితి, తనకి అడుగడుగున ఒక వ్యక్తి అవసరం ఎదురవుతోంది. కానీ ఆ వ్యక్తి తనకి అందుబాటులో లేదు. ఉదయం టిఫిన్ తినటం కోసం టిఫిన్ ప్లేట్లో పెట్టి తెచ్చుకున్నాడు. కానీ మొదటి ముద్ద నోటి దగ్గర పెట్టుకునేసరికే బెంగతో ఏడుపు వస్తోంది పిల్లవాడికి. తన అమ్మ కళ్ళ ముందు మెదిలింది. ప్రతిరోజు తానే బ్రతిమాలి మరీ తినిపిస్తూ ఉండేది. కానీ ఈరోజు తానే తినాలి. అప్పుడు మెల్లగా 2 రోజుల క్రితం రాత్రి జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు. తన తల్లి తనతో, బాబు, నేను రేపు ఊరు వెళ్తున్నాను. రేపంతా నీ పనులు నువ్వే జాగ్రత్తగా చేసుకోవాలి. నీకేం సహాయం కావాలన్నా నాన్నని అడగాలి, సరేనా అని ముందు జాగ్రత్తలు చెప్పింది. రేపు నేను లేనని ఏడవకూడదు అని మరీ చెప్పింది. అలా చెప్తూనే తర్వాత రోజు సాయంత్రం అమ్మ ఊరు వెళ్ళిపోయింది. ఆ రోజు గడిచింది. తెల్లవారి లేచేసరికి అమ్మ ఊరు వెళ్ళిపోయింది. అలానే నిశ్శబ్దంగా బడికి వెళ్ళిపోయాడు. స్నేహితులు, పాఠాలు, ఆటలు అనే హడావిడిలో సాయంత్రం అవ్వనే అయింది. ఇంటికి వెళ్తున్నాడు. దాదాపు ఇంటి దగ్గరగా వెళ్ళేసరికి ఒక వ్యక్తి నవ్వుతూ పరిగెత్తుకుంటూ తనకు ఎదురు వచ్చింది. అమ్మ వచ్చేసిందోచ్ అంటూ ఆ పిల్లాడు పట్టలేని ఆనందంతో ఎదురెళ్ళి అమ్మను హత్తుకున్నాడు. అంతే, ప్రపంచంలో ఉన్న ఆనందమంతా ఇప్పుడు ఆ పిల్లాడి సొంతం అయింది. ఎంతైనా అమ్మే, తనని ఎవరూ భర్తీ చేయలేరు కదా. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు కూడా చిన్నతనంలో ఇటువంటి అనుభవాలు ఉండి మీకు మీ బాల్యం గుర్తొచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.